గురుగారు ఎప్పటినుంచో ఒక చిన్న డౌట్. అంటే ఇది చాలా మందిలో రేకెత్తిస్తున్న డౌటు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి పేరు వినే ఉంటారు. చాలామంది ఏంటంటే ఆయనను వివాహం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆయనను ధారణ చేసుకోవడం అని, ఇలా తెలంగాణ స్లాంగ్‌లో చెప్పాలంటే ధారణ చేసుకోవడం అని, ఆయనను పెళ్లి చేసుకోవడం అని ఇవన్నీ జరుగుతూ ఉంటది. నిజంగా అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం కరెక్టే అంటారా? హిందూ సాంప్రదాయ ప్రకారం అంటే అది కరెక్టా అంటే నేను ఇదివరకు కూడా వీడియోలో మీకు చెప్పాను. ఏమని అంటే సనాతన హైందవ ధర్మ ప్రకారంగా వివాహం చేసుకోవాలంటే ఒక్కరి వల్ల అవుతుందా? కాదు. తాళి కట్టేవాడు ఉండాలి, తాళి కట్టించుకునేవాడు ఉండాలి. అవునా? అంటే ఇక్కడ తాళి కట్టించుకునే వాళ్ళు లేరు కదా, తాళి కట్టేవాడు లేడు, తాళి కట్టించుకునే వాళ్ళు ఉన్నారు. మరి తాళి కట్టేవాడేడి? శివుణ్ణి పెళ్లి చేసుకుంటున్నారు. ఎట్లా ఆయన వచ్చి భూమి మీదకి దిగి వచ్చి వివాహం చేసుకున్నాడా? మరి ఏ విధంగా వాళ్ళు శివుని పెళ్లి చేసుకుంటారంటే శివలింగం దగ్గరికి వెళ్ళి తాలిబొట్టు అక్కడ పెట్టేసి అది తీసుకొని మెళ్ళో వేసుకుంటే శివుడు వచ్చి పెళ్లి చేసుకున్నట్టేనా? అది ఆత్మార్పణ అంటే తనకు తాను వేసుకోవడం అనేది అంటారు. అయితే తనకు తాను వేసుకోవడమే తప్ప దీన్ని శివుడి నా భర్త అని చెప్పుకోవడానికి అర్హత ఎక్కడిది నాకు అసలు? చాలా మంది ఇప్పుడు అదే చేస్తున్నారు కదా గురుగారు. అంటే రాజన్న మా మీద వాలాడు, రాజన్న కొంటి చూపు మా మీద ఉంది కాబట్టి మేము అతని రాజన్న అని ఆయనకు పెడుతున్నారు తప్ప మరి శ్రీశైలం మల్లికార్జున ఉన్నాడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నాడు, కాశీ విశ్వనాథుడు ఉన్నాడు. మరి వీళ్ళెవ్వరు వచ్చి పట్టండి రాజన్న ఒక్కడే వచ్చి పడుతున్నాడా? వీళ్ళెవ్వరూ పట్టండి రాజన్న వచ్చి ఒక్కడే పడుతున్నాడా? ద్రాక్షారామం ఉంది, పంచారామాలు ఇవి 5 ఉన్నాయి. పోనీ అరుణాచలం ఉన్నది, కాళహస్తి ఉన్నది, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు చెప్పకుండా రాజన్న పేరు ఎందుకు తీస్తున్నారు? వ్యాపారం 100%. ఎలా నిర్ధారణ చేస్తారు గురువు గారు మీరు వ్యాపారం అని? తెలంగాణలో ఉండే అతి సాంప్రదాయము, అతి ఎప్పటి నుంచో వస్తున్న అనాదిగా వస్తున్న ఆచారం అని చాలా మంది అంటూ ఉన్నారు. శివగణాదులు శివశక్తులు స్వామివారిని వివాహం చేసుకొని స్వామివారికే జీవితం అంకితం అన్నట్టు ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉన్నారు. దాన్ని మీరు వ్యాపారం అని ఎలా అంటారు? చెప్తున్నా ఇప్పుడు రీజన్. నేను ఒకసారి వేములవాడికి వెళ్ళా. అక్కడ ఉండే, ఎందుకంటే మేము బ్రాహ్మణులం కాబట్టి అక్కడ ఉండే బ్రాహ్మణులతో కొద్దిగా పరిచయం ఉన్నది. నువ్వు అంటున్నావు ఇప్పుడు ఈ శివసతులు శివశక్తులు అని అంటున్నావు, వేములవాడలో రాజన్నను పెళ్లి చేసుకున్నారు అంటున్నావు. 70 సంవత్సరాల క్రితము వేములవాడ ఏంటి? మరి వేములవాడలో 70 సంవత్సరాల క్రితము రాజన్నను పెళ్లి చేసుకున్న యువతిని చూపిన. అంటే పూర్వకాలం లేదు, ఈ మధ్య కాలంలోనే ఉంది అని మీ అభిప్రాయం? అయితే 100% అభిప్రాయం కాదు, స్థలంలో అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. సరే, ఇందాక మీరే అన్నారు ఎవరు అది 70 సంవత్సరాల పూర్వం లేదు అని. అదే బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా ఆ లింగధారణ చేసి వారికి చేతికి ఎందుకు ఇస్తున్నారు? బ్రాహ్మణులు కాదు అక్కడ చేస్తున్నది, వ్యత్యాసం. నేను లైవ్ లో చూశాను గురువు, అదే లైవ్ లో చూశాను నేను. అదే బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణులు కాదు. అక్కడ ఉండేది ఎక్కువ జంగాలు. అక్కడ ఉండే శివాలయంలో జంగాలు, వేదపారాయణం పోస్టింగ్లో ఉండేవాళ్ళు బ్రాహ్మణులు. వ్యత్యాసం ఇది బాగా మీరు తెలుసుకోండి. కావాలంటే అక్కడ కూర్చున్నది జంగాల, బ్రాహ్మణుడు అనేది చూసుకోండి. బ్రాహ్మణుడైతే మెళ్ళో జంజం ఉంటుంది, జంగాలైతే లింగం ఉంటుంది, లింగధారణ ఉంటుంది. విన్నారా? అది క్లారిటీ చూడండి. అయితే అక్కడ విషయం కూడా ఏంటి, వీళ్ళే ఇస్తున్నారు కదా అంటున్నావు. నేను అదే విషయంలో ఏంటండి ఈ కోడలేంది, ఈ వివాహం ఆడడం ఏంది, ఎందుకు ఇలా జనాలను మోసం వీళ్ళు చేయబట్టే మా రాజన్నకు ఆస్తులు వచ్చాయి. ప్రత్యక్షంగా ఆ బ్రాహ్మణుడు నాతో అన్నమాట, ప్రత్యక్షంగా బ్రాహ్మణుడు నాతో అన్న. నేను ఆయన పేరు బయటికి చెప్పను కూడా. విన్నారా? ఎందుకు అనంటే ఒక ఆలయంలో ధర్మంగా వ్యవహరించండి. మీరు అంటున్నారా అనాదిగా నుంచి వస్తున్నట్టు, పోనీ తెలంగాణ ప్రాంతంలోనే నీకు రాజన్న పీడిస్తున్నాడా? రాజన్న అనేది ఒక క్షేత్రం, క్షేత్రం. మరి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని పీడించాలి. ఎందుకు తెలంగాణ? మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? మరి మీ దృష్టిలో మీరేమంటారు దీనికి? ఇదపూర్వంలో ఏంటి అని అంటే కాస్తంత డబ్బులు సంపాదించుకోవడానికి, వ్యాపారం చేయడానికి, నేను దేవుణ్ణి అని చూపించుకోవడానికి.
నేనే దేవుణ్ణి అని చెప్పుకునే వాళ్లకు అదొక స్థానం అవుతున్నది ఇప్పుడు. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొకటి కొత్తగా షిఫ్ట్ అయింది. రీసెంట్గా అది చూసా, నరసింహస్వామి వారి క్షేత్రం అనుకుంటా అది. ఇప్పుడు సాగుతుందో సాగట్లేదో తెలియదు. ఆ ఊరి పేరు మర్చిపోయి, ఆ ఎర్రవరం. ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది కొత్తగా. ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయిందా కాలేదా ఎర్రవరంలో? మరి అక్కడ యథపూర్వంలో నుంచి లేని ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది అంటే అక్కడ స్థల పురాణంలో ఉందా అది? అంటే స్వామివారు ఉగ్రరూపంలో తన బయటికి వెలిసారు అని చెప్పేసి. ఉగ్రరూపంలో బయటికి వెలిసారండి. ఉగ్రరూపంలో దేవదాసి కమ్మని ఆయన అడుగుతున్నాడా? ఉగ్రరూపం దేవదాసి అడుగుతుందా? దాన్ని ఎందుకు చెప్తున్నారు జనాలకి ఇలా? సభ్య సమాజానికి ఒక మంచి అనేది బయటికి తీసుకురావాలి. ఈ భగవంతుల పేర్లు చెప్పి ఆటలాడితే నీ వంశం ఏం కావాలి? ఏం కావాలి నీ వంశం? ఇంకొకటి, నువ్వు అడిగిన దాంట్లో ఇంకో రెండో రీజన్ కూడా ఉంది. నేను శివుణ్ణి వివాహం ఆడా అంటున్నారు. మొదటి భర్త ఉండగా నువ్వు ఇంకో భర్త ఎట్లా చేసుకుంటావు? అంటే అక్కడ మానవుడు దేవుడు కదండి. ఇది పూర్తిగా దేవుడు అనే విషయం పక్కకు మాట్లాడదాం. దేవుణ్ణి కాస్త పక్క కూర్చోబెడదాము. మొదలు నీకు ఒక అతనితో పెళ్ళయింది, శారీరకంగా కలిశారు, సంతానం కూడా జరిగింది. జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటావు భగవంతుణ్ణి? అవునా? రెండో వివాహముగా నువ్వు భగవంతుణ్ణి ఎలా తీసుకున్నావు? తర్వాత రెండోది, భర్త చనిపోయాక భార్య మెడలో నుంచి మంగళసూత్రం తీయాలి, ముండమోపిగా ఉండాలి. మన ధర్మ ప్రకారంగా ఉంటున్నారా అసలు? నేను ఈయన పోయిందిగా నాకు శివుడు అనే పేరు, శివుడి యొక్క పెళ్ళాం అనే పేరుతో గాజులు ఉంటున్నాయి, బొట్టుంటున్నది. రేపొక నిండు ముత్తైదు వచ్చి వాళ్ళకు బొట్టు పెట్టాలంటే చనిపోయిన భర్తని చూస్తారా, దేవుణ్ణి చూస్తారా? ఎవరైనా చనిపోయిన భర్తనే చూస్తారు. మరి ఆమె ఎలా బొట్టు పెట్టగలుగుతుంది ఆయనకు? అంటే ఇక్కడ దేవుడు తన మీద ఉన్నారు, దేవుడిని సాక్షాత్తు చేసుకున్నారనే ఉద్దేశంతో వాళ్ళని పిలుస్తారు, అన్ని కార్యాలకు చూస్తారు. అవునమ్మా, నేను అన్నది నేను ఒప్పుకుంటానబ్బా. దేవుడు పెళ్లి చేసుకుంటే ఒక్కరిని చేసుకుంటాడు, ఉన్న ఆడవాళ్ళందరినీ చేసుకుంటే మొగోళ్ళు ఎక్కడికి పోవాడి? మరి ఇది మొన్న ఒక అమ్మాయి నేను నాగిని అని చెప్పుకుంటుంది, ఇంకో అమ్మాయి నేను ఎల్లమ్మ అని చెప్పుతున్నది. మరి ఇదేంది? ఎక్కడిది ఇది? అంటే జనాలను లోభించి మోహించి ధనపరంగా సృష్టించి నాకు డబ్బులు రావాలి, నేను ఫేమస్ అవ్వాలి, అంటే అదే నడుస్తుంది అయితే ఇప్పటికి 100%. మరి నేను మీకు ప్రత్యక్షంగా ఒక్కసారి సిగరెట్ కెమెరాలు ఉంటాయి కదా, అవి పెట్టుకొని నువ్వు నాతో రా, నేను ఇలాంటి వాళ్ళని 100 మందిని చూపిస్తా. నేను ఇంకొక మాట అడుగుతా, దేవుడి భాష ఏంటి? గ్రాంధికం సంథింగ్. మాకు కూడా తెలియదండి, ఎందుకంటే మేము కొలవడం తప్ప మాకు తెలియదు, ఆరాధించడం తప్ప తెలియదు మాకు. దేవుడికి భాషలు ఉంటాయన్న సంగతి కూడా నాకు తెలియదు. దేవనాగ భాష అనేటువంటిది పూర్తిగా సంస్కృతం. మనకు వేదాలు రచయించింది కూడా సంస్కృతం. భాష, మనకున్న భాషలన్నీ పుట్టింది కూడా సంస్కృతంలో నుంచి. ఇంగ్లీషే కానివ్వండి, తెలుగే కానివ్వండి, ఏదైనా సంస్కృతంలో నుంచే పుట్టింది. అవునా? అయితే ఈ సంస్కృతంలో భగవంతులు వదిలిపెట్టేసేసి నీ ఒంటి మీదికి దేవుడు వస్తే 10,000 దండాలు, 120 దండాలు, ఎల్లమ్మ ఇవి చెప్తారా ఎవరైనా? నీ ఒంటి మీదికి దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఇంకో దేవుడికి ఎట్లా దండం పెడతావు? ఈ 10,000 దండాలు ఎక్కడివి? అంటే దేవుని అది ఒక కొలుపు అని చెప్పేసి చాలా. దేవుని కొలుపు ఎట్లా? దేవుడి కొలుపు ఏంటిది? మంత్ర సాధన రావాలి. ఇప్పుడు నిజంగా నీ ఒంటి మీదికి దేవుడే వచ్చిండు, దేవుడు వచ్చినప్పుడు నీ నోట్లో నుంచి రావాల్సిన పదాలు 1000 దండాలను ఎట్లా వస్తాయి? 10,000 దండాలను ఎట్లా వస్తాయి? మంత్రం రాని దేవతవే కదా, దేవుళ్ళకు రాని మంత్రాలా, దేవుళ్ళు వినని మంత్రాలా, దేవుళ్ళు చూడని మంత్రాలా? మంత్రం రాని స్వరయుక్తంగా వస్తాదా అది?
అంటే పూర్వీకులు ఉన్నారు, పూర్వీకుల కాడ నుంచి దేవుడికి ఒక ఉచ్చారణ అంటే దేవుడికి ఒక ఆ భాషాతత్వము తనే నేర్పించారేమో అనే ఉద్దేశంతోనే అలా వచ్చారు. భాషాతత్వము ఎట్లా నేర్పిస్తారండి? భాషాతత్వం అది కూడా ఇంకో మాట చెప్తా. ఒంటి మీదికి దేవుడు రావాలంటే రీతి ఏంటో తెలుసా? అసలు నీ గ్రహ కుండలాలు, జాత కుండలాలు, లగ్న చక్రాలు, లగ్న హోరాలు, యోగ కరణ క్రియా కరణారంభాలు ఏకమవ్వాలి. ఎవరికి ఏ యొక్క దేవుడు జాతకం ఏకమవుతుందో ఆ జాతకంలో పుట్టిన వాడికి కేవలం ఒక గంట సేపు మాత్రమే ఒంటి మీద ఆ దేవుడు అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ దేవుడు కాదంటారా మీరు? నిత్యంగా దేవుడు ఎవ్వరికీ ఉండడు, అది సమస్య లేదు. ఎందుకు ఉండరు? ఎందుకు ఏ విధంగా ఉండరని మీరు అలా ఎలా వాగ్దిస్తున్నారు? మీరు ఎలా చెప్తున్నారు? ఏ దేవుడు ఏ మనిషికైనా దేవుడు ఆవహించడు అని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ఏమన్నా ఉందంటారా? 100%గా దీనికి చిన్న విషయాలు చెప్తా, చెప్పండి. ఎప్పుడు నడుస్తున్నటువంటి దేవుడు పూర్వంలో ఎందుకు లేడు? జనాల మీద ఎప్పుడు ఉన్నటువంటి దేవుడు మీ తాతలను అడిగి చూడండి, మీ పూర్వీకులు ఎవరైనా ఉంటే అడిగి చూడండి, ఖచ్చితంగా నిజం చెప్పేటువంటి వారు. నాయన ఈమె ఉండేది, ఆమెకి ఇంతే వచ్చేది నానా, ఖచ్చితంగా చెప్తారు. అది ఊర్లలో ఉండే. ఇప్పుడు చూడు, ఊర్లో వీధికి 10 మంది తయారవుతారా అంటే దేవుళ్ళు వచ్చేటోడు. సరే, నువ్వు అన్న విషయం పక్కకు పెట్టు. నువ్వు అన్న విషయం ఒక 2 నిమిషాలు మళ్ళీ తీసుకుంటా. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో సంరక్షణగా మంత్రాలు వల్లి వేస్తూ జపసాధనలో ఉన్న బ్రాహ్మణులకు ఎప్పుడు రాలేదు? మరి ఎందుకు రాలేదు? వేములవాడలో కూడా అంతమంది అయ్యగారులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు రావట్లేదు? మా అయ్యగారులే కదా ఇచ్చింది, మా అయ్యగారులే కదా పెళ్లి చేస్తున్నది, వాళ్ళకి ఎందుకు రావట్లా? అంటే ఇప్పుడు ఇది వచ్చేదంటారు, మీరు ట్రాష్ అంటారు అయితే మీ దృష్టిలో? ట్రాష్ అంటే నిజమైన వారిని దొరకపట్టడం కష్టం. పోనీ నిజమైన వారు ఎలా ఉంటారు? పోనీ నిజమైన వారి ఒంట్లోకి దేవుడు ఎలా ఆవహిస్తాడు? చెప్పా కదా, ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒక్కసారే వస్తాడు. అది కూడా గంట సేపే ఉంటది ఒంటి మీద. ఆ గంట తర్వాత మళ్ళీ ఇంకొకటి, స్పర్శ కూడా ఉండదు. మానవాధీలకు 4 అడుగుల దూరంలో ఉంటారు. మానవులకు 4 అడుగుల దూరంలో ఉంటారు. లేకపోతే ఒక మాట నేను అడుగుతా, ట్రాష్ అనే విషయం, నా విషయం కాసేపు పక్కకు పెడదాము. ఇప్పుడు కనిపిస్తున్న నాగిని అనే అమ్మాయి పేరు ఏదో ఉంది, ఆ అమ్మాయి పేరేంటి? భవానీనో భార్గవ. తర్వాత ఆమె సౌందర్య. ఎందుకు దొరకబట్టారు ట్రాష్ అని? ఆమె ఇంకేం చేసింది? భూమి తవ్వి అందులో విగ్రహం పెట్టి కూడిపేసేసి అందరు జనాలను మభ్యపెట్టి అక్కడ ఊరవతల గుడి కట్టిద్దాము, ఈ స్థలంలోనే నా స్థలంలోనే. ట్రాష్ కాదా ఇది? స్వయంగా వెలిసారని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. ఇంకో వీడియోలో ఎవరైతే మన ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఉన్నాడో అతను డైరెక్ట్గా ఇంకో జోగినితోనే చెప్పించాడు. విగ్రహాలు తెప్పించి అక్కడ పెట్టించారు, పూడిపించారు, అది వెలిసింది కాదు. వెలిసిన విగ్రహం, ఇంకో మాట నేను అడుగుతా, చెప్పండి. అదే రాయిని తీసుకుపోయి ఒక్కసారి టెస్ట్కి ఇస్తే అది ఎప్పుడు తయారు చేసింది అనేది బయటపడుతుంది కదా. ఈ యొక్క చిన్న లాజిక్ మీరు ఎలా మర్చిపోయారు? స్వయంగా వచ్చినది తర్వాత ఇది అనేది ఆటోమేటిక్గా గుర్తుపట్టవచ్చు కదా. మరి వెళ్ళి ఒకసారి స్వయంభూగా వెలిసిందని మనం అనుకున్నాం, అదొకసారి టెస్ట్కి ఇచ్చి చూడండి. అంటే ఇంకో విషయం చెప్తా వినండి. అప్పటి కాలంలో శిల్పీలు చెక్కే రీతి వేరు, స్థపతిలు అంటారు వాళ్ళు. అవునా? స్థపతిలు చెక్కే తీరు వేరు, ఈ తీరు వేరుంటుంది. ఇవి కూడా గ్రహించండి. మొదలు శిల్పిలో శిలాశాస్త్రం ఏంటి, పురాతనమైన శిలాలు ఎలా ఉండేటివి. పురాతనమైన శిలాలు మీరు ఎల్లమ్మ విగ్రహం చూసారా? ఒక చోట 2-3 సార్లు చూసాను. ఎక్కడ చూసారు? నాకు తెలిసిన చోట ఒక చోట చూసాను, ప్రాపర్గా అయితే ఐడియా లేదు, బట్ చూసాను. ఎల్లమ్మ ఎవరో తెలుసా మీకు అసలు? శివుడి బిడ్డ, శివుడి చిన్న బిడ్డ అంటారు. పరశురాముడి యొక్క తల్లి. అవును, పరశురాముడి తల్లి, జమదగ్ని భార్య. ఆమె నివాసం ఎక్కడ అసలు? ఆమెకు దేవాలయము, స్వచ్ఛతగా వెలసిన దేవాలయం ఎక్కడో చెప్పమంటారా? మాహోర్ ఏకవీరికాదేవి, అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయా? ఏకవీరికాదేవి కింద ఉంటది.
ఈ రేణుకాదేవి ఎల్లమ్మ పైన ఉంటది. ఈ అమ్మవారి ఆలయం వెనుకనే దత్తాత్రేయుడి యొక్క తల్లి అనసూయాదేవి ఆశ్రమం ఉంటది. ఒకసారి వెళ్ళి చూడండి, అక్కడ రేణుకా ఎల్లమ్మ పురాతన విగ్రహం ఉంటుంది, చూడండి. ఇంకొంతమంది రేణుకా ఎల్లమ్మ అనేసరికి వెనకాల ఇట్లా పొద్ద సర్పాలు తీసుకొచ్చి పెడుతున్నారు, చూపిస్తున్నారు. అంటే పుట్టలో పుట్టింది, పుట్టలో పెరిగింది స్వామి, అందుకే అంటే ఎల్లమ్మ అంటే నాగుపాముల జాతి అని ఎలా చెప్తున్నారు అందరూ? కాదని మీరెలా అంటున్నారు? పుట్ట వెలుస్తే ఎల్లమ్మ అంటున్నారు. మరి అక్కడ కూడా పుట్టనే అనుకుందామా? ఎల్లమ్మ మాహూరులో వెలిసింది కదా, పుట్టలో వెలిసిందా? లేదు. మరి మీరు ఎలా చెప్తున్నారు? మీరు ఎలా చెప్తున్నారు కాదనే విషయం పక్క పెట్టు. అది ఎలా చెప్తున్నారు? ఎల్లమ్మ విగ్రహాలు సర్పజాతిలో ఎల్లమ్మ అనేటువంటిది ఒక జాతి, అంతేగాని ఆదిశేషుడు ఉండేది కాదు. అర్థమైందా? ఆమె సర్పజాతి అనడం కంటే మనుష్య జాతి అని కూడా చెప్తారు. ఇంకొకటి గురుగారు, గ్రామ దేవతలకు కూడా బలి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే బోనాల సమయంలో, తర్వాత అమ్మవారి రక్త తర్పణంలో ఆమెను పూజిస్తూ ఉంటారు, కొంతమంది బలి ఇస్తూ ఉంటారు, జంతు బలి అనేది. ఈ జంతు బలి ఇవ్వడం అనేది ఓ రకంగా మంచిదే అంటారా, చెడుదే అంటారా? మేము బలులకు విరుద్ధులమండి. కాకపోతే కొన్ని అంటే నువ్వు అన్న ఎల్లమ్మ కావచ్చు, భద్రకాళి సహితంగా కొన్ని శక్తి మాతలకు మాత్రం బలి ఇవ్వాల్సిందే. ఇదపూర్వంలో ఏంటంటే శాస్త్రంలో కొన్ని క్షేత్రాలలో అమ్మవారి ఆలయం పక్కన ఒక బావులు ఉండేటివి. ఆ బావి నిండా రక్తం ఉండేటువంటిది. అమ్మవారు రాత్రుల్లో వచ్చి ఆ రక్తాన్ని తాగేది. శంకరాచార్యుల వారు దేశ సంచరణ చేస్తూ అది చూసి అందులో ఉండే ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని తన మంత్రశక్తితో అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర స్థాపితం చేసి దాన్ని మంచినీళ్ళ బావి కింద మార్చారు. విన్నారా? కొన్ని శక్తి దేవతలు ఉన్నాయి, వాటికి ఖచ్చితంగా బలి ఇవ్వాల్సిందే. ఇప్పుడు శాంతి దుర్గా ఉంది, వీరదుర్గా ఉంది, విజయ దుర్గా ఉంది, వీళ్ళకి బలిస్తున్నామా మనం? మన రాజశ్యామల ఉంది, తర్వాత రాజరాజేశ్వరి ఉంది, వీళ్ళకు సరస్వతీదేవి ఉంది, లక్ష్మీదేవి ఉంది, వీళ్ళకి బలిస్తున్నావా? ఇవ్వట్లేదు. కొన్ని సాత్విక దేవతలు అయితే, కొన్ని ఉగ్రతత్వ దేవతలు ఉంటాయి. ఉగ్రతత్వ దేవతలకు మనం ఇవ్వాల్సిన బలి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో అమ్మవారు అప్పుడు శాంతి పడుతుంది. ఓకే.